త్వరలోనే ఘర్షణలు ముగించేస్తాం. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇరాన్తో యుద్ధం మూలంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తుండగా, ఇజ్రాయెల్తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుంది. కాగా పశ్చిమాసియా యుద్ధం మూలంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ యుద్ధం ప్రపంచ మార్కెట్లో తీవ్ర సంక్షోభం సృష్టించింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు చమురును పొదుపుగా వాడుకోవాలని ఆంక్షలు విధిస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో ఇంధన ధరలు పెంచేస్తున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తలు, ఇరాన్తో ఘర్షణలు త్వరలోనే ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ఇరాన్తో ఘర్షణను చిన్నపాటి సైనిక ఘర్షణగా అభివర్ణించిన ట్రంప్, ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా సోమవారం ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ ఎన్నికవడం తనను నిరాశపరిచిందని ట్రంప్ వెల్లడించారు. ఆయన వల్ల కూడా ఇరాన్లో సమస్యలు వస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక త్వరలోనే యుద్ధం ముగిసే అవకాశం ఉందని ట్రంప్ చెప్పినప్పటికీ ఖచ్చితమైన సమయం మాత్రం వెల్లడించలేదు. ఫ్లోరిడాలో మాట్లాడిన ట్రంప్, మేము ఘర్షణను ముగించడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. ప్రపంచాన్ని బందీగా చేసి చమురు సరఫరాలు నిలిపివేయడానికి ఏ దేశాన్ని అనుమతించబోవని ట్రంప్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ ఆ ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అలా చేస్తే ఆ దేశం ఘర్షణ నుంచి కోలుకోవడం చాలా కష్టమవుతుందని ట్రంప్ సున్నితంగా హెచ్చరించడం గమనార్హం. కాగా త్వరలోనే యుద్ధం ముగిస్తామని ట్రంప్ చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. పలు దేశాల్లో చమురు ధరలు కొంత తగ్గాయి. ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొనడం విశేషం. ఆయా దేశాలకు కొంత ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. ఒకవేళ చమురు సరఫరాను అడ్డుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే త్వరలోనే యుద్ధం బిగించేస్తామని ట్రంప్ పేర్కొనడం చమురు ధరలపై కొంత ప్రభావం చూపినప్పటికీ, అయితే త్వరలో అంటే ఒక వారంలోనా అనే ప్రశ్నకు ట్రంప్ సరైన సమాధానం చెప్పలేదు. వారంలోని కాదు, కానీ త్వరలోనే అన్ని మాత్రమే సమాధానం చెప్పారు. ఇప్పటికే ఇరాన్ సైన్యం తీవ్రంగా బలహీనపడిందన్నారు. మధ్యప్రాచ్యంపై ఆధిపత్యం సాధించి ఇజ్రాయెల్ను నాశనం చేయాలని ఇరాన్ కుట్ర పన్నిందని ట్రంప్ ఆరోపించారు. మేము ఆ కుట్రను సమయానికి అడ్డుకున్నామన్నారు. ప్రపంచ చమురు సరఫరాలకు అంతరాయం కలగకుండా అమెరికా చర్యలు తీసుకుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న ట్యాంకర్లకు రాజకీయ ప్రమాద బీమా అందజేస్తామన్నారు. అలాగే ధరలను తగ్గించేందుకు కొన్ని చమురు సంబంధిత ఆంక్షలను సడలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే అమెరికా నావికా దళం మిత్ర దేశాల ట్యాంకర్లను జలసంధి గుండా సురక్షితంగా తీసుకెళ్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు ఇరాన్ నాయకత్వంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తంగా ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ చమురు మార్కెట్లను, అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.